అందరికీ నమస్కారం. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యూపీఎస్సీ ఎగ్జామ్స్ కు సంబంధించిన యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్ ను రీసెంట్ గా ఎన్నుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రికమెండ్ చేయడం జరిగింది. సో అజయ్ కుమార్ ఐఏఎస్ రిటైర్డ్. ఇతను కేంద్ర ప్రభుత్వ రక్షణ కార్యదర్శిగా కొన్ని 2 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయిన తర్వాత ప్రెసిడెంట్ గా కేంద్ర ప్రభుత్వం ఇతన్ని యూపీఎస్సీ చైర్మన్ గా నియమించి ఈ ఫైల్ ను ద్రౌపది ముర్ముకు పంపడం జరిగింది. సో ద్రౌపది ముర్ము ఫైనల్ గా ఆమోద ముద్ర వేయడం వల్ల ప్రెసిడెంట్ గా భారతదేశంలో ఈ సివిల్స్ సంబంధించిన ఎగ్జామ్స్ మొత్తం అజయ్ కుమార్ నేతృత్వంలోనే జరుగుతుంది. ముఖ్యంగా ఈ యూపీఎస్సీ చైర్మన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆర్టికల్ 316 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎవరైనా 65 సంవత్సరాల బిలో అండ్ 10 సంవత్సరాల గవర్నమెంట్ సర్వీసుల్లో ఉన్న వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ చేసి అతన్ని ప్రెసిడెంట్ కు ఆమోద ముద్ర కోసం ప్రెసిడెంట్ కు పంపుతుంది. ఫైనల్ గా ప్రెసిడెంట్ ఆమోద ముద్ర వేయడం వల్ల అతను యూపీఎస్ చైర్మన్ గా కొనసాగుతాడనమాట. సో ప్రెసెంట్ గా ఇప్పుడు కొత్తగా యూపీఎస్సీ చైర్మన్ గా అజయ్ కుమార్ నియమించబడ్డాడు. అతని ఆధ్వర్యంలోనే ఈ పదవి అనేది ముఖ్యంగా 6 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ 6 సంవత్సరాలు ముఖ్యంగా అజయ్ కుమార్ నేతృత్వంలోనే యూపీఎస్సీ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ అవన్నీ అతని ఆధ్వర్యంలోనే జరుగుతాయి. థ్యాంక్ యూ.